రేవంత్ రెడ్డి గారు 500కి గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పినారు కదా, దాని గురించి మీరు ఏమంటారు? ఓయమ్మ ఎప్పుడు ఇవ్వాలమ్మ 500కు? మొన్న పోయిన 3 సార్లు 4 సార్లు పోతే అప్పుడు ఏమన్నాడంటే ఆడ గ్యాస్ కంపెనీలు ఏమన్నారు, ఇగో ఫోటో తీస్తే రాదు, ఫోటో తీస్తే రాదు, అది వస్తేనే రైట్ అని వస్తేనే వస్తుందంట గ్యాస్, లేకపోతే రాదు. 2-3 సార్లు పని చేసేటోళ్ళం, కూలి పని చేసేటోళ్ళం పోయి ఆడ నిలబడి ఫోటో ఫోన్లో తీసేదాకా ఉండి అప్పుడు వచ్చింది. 500కి ఏం రావట్లేదు. మాకు గ్యాస్ కూడా 3 కిలోలు 2 కిలోల గ్యాస్ వస్తే మేము తీసుకోం, గ్యాస్ తీసి గ్యాస్ అయినా మీద ఎత్తేస్తాం మేమైతే. ఇదైతే కంపల్సరీ. గ్యాస్ మాత్రం పోయి ఆడ రాలేదమ్మా, గ్యాస్ కూడా అట్లే బుక్ చేసుకోరంటే వాళ్ళు బుక్ చేసారు, వచ్చింది. కానీ 500లకు వచ్చిన గ్యాస్ మాత్రం తక్కువ ఇస్తారంట, తక్కువ ఇస్తే మాత్రం మేము తీసుకోం. అసలు ఎవరైనా కానీ మినిస్టర్లు, ఆడవాళ్ళు, ఎమ్మెల్యేలు వీళ్ళు ఉంటే జర పద్ధతిగా మాట్లాడాలి. పైన ఉన్న సీఎంలకు, పెద్దోళ్ళకు, పెద్ద పెద్ద సార్లకు, మొత్తం పై ఆఫీసర్లకు అందరు దండాలమ్మ. ఏంది ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటారు. ఆ అమ్మ తిడుతుంది, ఈ అమ్మ తిడుతుంది, ఈయన తిడుతాడు, ఆయన తిడుతుంది. బూతులు వద్దు, బూతులు ఒలురుతే రేపు ఓట్లు ఎవరు వేయరు. కానీ నిమ్మలంగా మాట్లాడాలి. ఫోన్ చూసినా, టీవీ చూసినా ఒకరి మీద ఒకరు నిజం తల్లి తెలుసా, అట్లా మాట్లాడద్దు. నేను వచ్చినా సరే, నువ్వు వచ్చినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, ఎవరైనా సరే, ఈమె మీద ఆమెను గలీజ్ మాటలు తిడుతుంది, ఆమె మీద ఈమె గలీజ్ మాటలు తిడుతుంది. ఏంది అది పద్ధతేనా? ఇప్పుడు 200కి కరెంట్ యూనిట్లు అని అంటున్నారు కదా, మాకు 200 రాదమ్మా, 600 పైనే వస్తుంది. ఇంకేం కట్టగాలేదు. ఏదైనా కానీ తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి అందుతాయని చెప్తున్నారు కదా. ఇప్పటి వరకు అయితే ఏది కట్టగాలేదు తల్లి, కట్టగాలేదు. ఎందుకు అవుతుంది? ఇంకా పొద్దున పోతాం 6 గంటలకు, ఇప్పుడు వస్తాం. మేము కూడా కడుపు తిప్పలే చేసుకుంటున్నాం. మేము కూడా ఇక్కడ ఉన్న వాళ్ళమే, మేము ఏ ఊరు నుండి రాలేదు సరే, ఏ ఊరు నుంచి వచ్చిన వాళ్ళైనా ఎవరైనా సరే అందరికీ సమానం చూడాలి. వాళ్ళే పిచ్చిగా తిట్టుకుంటే మరి రేపు మమ్మల్ని చూస్తారని గ్యారెంటీ ఏముంది? అట్లా చండాలంగా తిట్టుకుంటున్నామా? నిజము. ఫోన్లల్లో రోజు అమ్మని తిడుతుంది, ఆమె షర్మిల అమ్మని తిడుతుంది, అక్కడిక్కడ ఎక్కేసి అని తిడుతుంది. వీళ్ళు ఒకటి తొక్కుతా అంటారు, ఆప చెట్లకు గడ్డేసి కొడుతా అంటారు. ఏంది ఇది? ఏది చెప్పినా ఏది చేసినా కానీ మమ్మల్ని చూసేటోళ్ళు కావాలి, సీఎంలు చూసేటోళ్ళు కావాలి. వాళ్ళే పిచ్చిగా తిట్టుకొని ఫోన్లలో కామెంట్లు పెట్టుకొని టీవీలలో ఇంటర్వ్యూలు ఇస్తే అది పద్ధతి కాదు తల్లి. ఇప్పుడు ఇన్ని రోజులు పద్ధతిగా ఉన్నారు. నువ్వు గెలిచినా ఒకటి చూడు ప్రజలని, ఎవరు గెలిచినా ప్రజలను చూడు. ఇప్పుడు పక్కన పార్టీ వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు చెప్పేసి ఇష్టం తిట్టుకుంటున్నారు కదా, అది ఎందుకు తిట్టుకుంటుండ్రు? మీరే అట్లా తిట్టుకుంటే వేరేకి అలాంటి వాళ్ళు ఏం కావాలి చెప్పు? అది చూస్తేందుకు మంచిగా ఉండదు. పై ఆఫీసర్లు కూడా వాళ్ళని తిట్టుకునేటోళ్ళని కంట్రోల్లో పెట్టాలి. వాళ్ళ పై ఆఫీసర్లకు కూడా దండాలు. ఇది ఒక్కటి ఆపుండ్రు. మాకు మేలు చేసేటోళ్ళని చేయమనండి, కొట్లాడొద్దు. మాకేం చేస్తారో చేయమనండి. అంతేగాని ఊకే తిట్టుకున్నాడు, మీరే తిట్టుకున్నాడే మమ్మల్ని చూసారని గ్యారెంటీ ఏముంది బిడ్డ రేపు?